యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సమాజాన్ని భ్రష్టు పట్టించే వాళ్ళందరినీ కూడా డ్రగ్స్ మాఫియా కావచ్చు, లేకపోతే కబ్జాదారులు కావచ్చు, లేకపోతే ఈ గ్యాంగస్టర్లు కావచ్చు, ఇలాంటి వారు ఇంకా రేపిస్టులు వీళ్ళందరినీ కూడా బుల్డోజర్ ట్రీట్మెంట్తో ఒక్కొక్కటి తాట తీసేశారు. చివరికి ఆస్తులు కూడా ధ్వంసం చేశారు. ఎంతో ఇష్టంగా కట్టుకొని ఇళ్లను కూడా కూల్చేశారు. దీనిపైన సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఇది టీఎంసీ కావచ్చు, లేకపోతే డిఎంకే కావచ్చు, చాలా పార్టీలు విమర్శించాయి. ఇది ప్రజాస్వామ్యంలో ఇది చాలా పనికిరాని చర్య. ఇలాంటి చర్యలు ఒక అధికారంలో ఉన్నవారు చేయకూడదు, వాళ్ళకి వేరే విధంగా శిక్ష విధించాలంటూ అనేక విధాలుగా విమర్శించారు. ఆ విమర్శించినటువంటి వారే ఇప్పుడు మళ్ళీ అదే ట్రీట్మెంట్ని కొనసాగిస్తున్నారు, అదే ట్రీట్మెంట్ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పంజాబ్లో అదే ట్రీట్మెంట్ చేస్తుంది. అంటే ట్రీట్మెంట్లో ఒక నీతి నిజాయితీ ఉంది. ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు. మీకు దేనికి భయపడడం లేదు, శిక్షలు వేస్తే పెద్దగా భయపడడం లేదు. కానీ వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తే మాత్రం ఈ కబ్జాదారులు, ఈ డ్రగ్స్, ఈ గ్యాంగిస్టర్లు, అమ్మాయిలపై ఈ అత్యాచారం చేసేవాళ్ళు, ఇలాంటి వెధవులందరూ కూడా భయపడేది ఈ ట్రీట్మెంట్కే. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే చేస్తుంది, అదే ట్రీట్మెంట్ చేస్తుంది. అందరి ఇళ్ళని కూల్చేస్తుంది. ముఖ్యంగా డ్రగ్స్ మాఫియా పైన అయితే బాగా ఇదే ట్రీట్మెంట్ చేస్తుంది. తల్వాండి గ్రామానికి చెందిన సోను అనే వ్యక్తి 3 ఏళ్లుగా ఈ డ్రగ్స్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఇతడిపై 6 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ చర్యలకు ఉపక్రమించిన పంజాబ్ పోలీసులు అక్రమంగా నిర్మించిన అతని ఇంటిని నేలమట్టం చేశారు. లుధియానాకు చెందిన రాహుల్ హన్స్ కూడా డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఇటీవల అరెస్ట్ అయ్యాడు. అతడి విలాసవంతమైన భవంతిని కూడా అధికారులు కూల్చివేశారు. ఈ చర్యలపై పోలీసు ఉన్నతాధికారులు స్పందిస్తూ మాదక ద్రవ్యాలను విక్రయించగా వచ్చిన సొమ్ముతోనే ఈ ఇళ్లను నిర్మించినట్లు గుర్తించామన్నారు. వారి వాహనాలను కూడా సీజ్ చేస్తున్నామని చెప్పారు. కేవలం లుధియానా కమిషనరేట్ పరిధిలోనే దాదాపు 78 మంది డ్రగ్స్ ఫెడ్లర్లను గుర్తించామని, రానున్న రోజుల్లో వారికి ఎటువంటి చర్యలు తప్పవని హెచ్చరించారు. మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన పంజాబ్లో ఆప్ ప్రభుత్వం ఇటీవల ఇలాంటి చర్యలు అనేకం చేసింది. అంటే మంచి చేసినప్పుడు ఏదైనా సరే ఫస్ట్ విమర్శిస్తుంటే ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తప్ప అందులో నీతి నిజాయితీ అనేది ఆ విమర్శల్లో లేవని ఇప్పుడు ప్రతిపక్షాలకు కూడా తెలుసు. ఈరోజు యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క ట్రీట్మెంటే ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీ కాదు, చాలా పార్టీలు స్పందిస్తున్నాయి. చాలా పార్టీలు కూడా దీన్ని ప్రోత్సహిస్తూ ఈ విధానాన్ని అయితే ఫాలో అవుతున్నాయి.